ఈ ఎన్నికల్లో ఎన్ని పార్టీలు కలిసి కూటమిగా వచ్చినా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలు పొందిన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ ముందు కొట్టుకుపోవటం ఖాయమని వైసీపీ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కె రాజు అన్నారు. ఈ మేరకు 48వ వార్డు పరిధి బర్మా క్యాంపులోని బొగ్గు సీను ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కార్యాలయాన్ని కె రాజు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కె రాజు మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్లలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిపారన్నారు. ఈ కార్యక్రమంలోని జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకర్రావు, వార్డు ఇన్ఛార్జి నీలి రవి, కన్వీనర్ వసంతల అప్పారావు, కరి రామారెడ్డి, రాజన్న గంగా రాజు, భూలోక్, చెల్ల సత్యనారాయణ రెడ్డి, పద్మ, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, అభిమానులు, ఆత్మీయ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 48వ వార్డులో 48, 47 వార్డు అబ్జర్వర్ సీనియర్ నాయకులు బొగ్గు శ్రీని గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఎన్నికలకు సంబంధించి కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేసిన బొగ్గు శ్రీని గారికి, మా మండల అధ్యక్షులు 49వ వార్డు కార్పొరేటర్ జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకర్రావు గారికి, జేసీఎస్ మండల కన్వీనర్ సోదరులు నీల్ రవి గారికి, సీనియర్ నాయకులు అదేవిధంగా జేసీఎస్ మండల కన్వీనర్ వసంతల అప్పారావు గారికి, సీనియర్ నాయకులు సత్యనారాయణ రెడ్డి గారికి, రాజన్న గంగరాజు గారికి, కళ్యాణ్ శ్రీని గారికి, భూలోక్ గారికి, అదేవిధంగా మహిళా అధ్యక్షురాలు పద్మ గారికి, రమణ గారికి, ఇతర కర్రి రామారెడ్డి గారికి, అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా 48వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈరోజు మనందరికీ కూడా రేపు కరెక్ట్గా మనకి 20 రోజులు ఉన్నాయి. ఈ రోజు నుంచి ఎన్నికలు. మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా, మీ వార్డులో ఉన్న ప్రతి ఓటరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమాన్ని, అభివృద్ధిని కూడా ప్రతి ఓటర్కి కూడా కనీసం 3-4 సార్లు తెలియజేసి, అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈ 48వ వార్డు చరిత్రలో మౌలిక వసతులకు సంబంధించి గతంలో ఎప్పుడూ చేయలేని విధంగా హాస్పిటల్స్ నిర్మాణం కావచ్చు, బర్మా క్యాంప్ ఈ రోడ్డు విస్తరణ కావచ్చు, అనేక చోట్ల మెట్లు కావచ్చు, బోర్లు కావచ్చు, వాటర్ పైప్ లైన్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్న స్కూల్కి సంబంధించి కావచ్చు, అన్నీ కూడా చాలా చక్కగా ఈ వార్డుని అభివృద్ధి చేయడం జరిగింది. గడిచిన జీవీఎంసీ ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డు కార్పొరేటర్ గెలవకపోయినా సరే, మేము ఎలాంటి పక్షపాతం కానీ వివక్ష కానీ లేకుండా నిస్వార్థంగా ఈరోజు ఈ వార్డు అభివృద్ధికి పాటుపడ్డాం. అంటే ఓందాతనంతో కూడిన రాజకీయాలు ఈ వార్డులో చేశాం. రాజకీయాలు అనేవి ఎన్నికల వరకే అని ఇక్కడ ప్రతిదీ కూడా ఈరోజు ఈ వార్డులో ఒక రోడ్డు వేసినా ఏమేసినా సరే, మా మేయర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ ప్రాంతాన్ని డెవలప్ చేశాం. కానీ కొంతమంది మేమిచ్చిన ప్రోత్సాహాన్ని, మేము చేసిన సహకారాన్ని, మేము అందించిన సాయాన్ని మరిచి తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన సందంగా మేమే చేశామని చంకలు చరుచుకుంటూ ఉన్నారు. ఎవరికో పుట్టిన పిల్లని, ఎవరికో పెట్టిన బిడ్డని నా బిడ్డని సందంగా చేసుకుంటూ ఉన్నారు. నేను ఒకటే చెప్తూ ఉన్నాను, మేము కనుక ఇక్కడ మా కార్పొరేటర్ కాదు అని మేము కనుక వివక్ష చూపించుంటే, మేము కనుక నిర్లక్ష్యం చేసి ఉంటే ఈ వార్డులో ఇలాంటి మౌలిక వసతులు మీరు కల్పించగలరో లేదో మీ ఆత్మసాక్షికి తెలుసు. కాబట్టి ఆలోచన చేసుకోండి.
మేము హోందాతో కూడిన రాజకీయాలు చేస్తాం. ఈరోజు నాపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతూ ఉన్నాడు. 2014 నుంచి 2019 వరకు బీజేపీ శాసనసభ ఫ్లోర్ లీడర్గా ఉండి 1 కోటి రూపాయలు కూడా ఇన్వెస్ట్మెంట్ తేలేని మీరు 1 కోటి రూపాయలు కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం ఇన్వెస్ట్మెంట్ తీయాలని లేదు. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. నాకు పదవి లేకపోయినా 7 హాస్పిటల్స్ నిర్మాణం చేశాం, 50 కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేశాం, ప్రతి స్కూల్ని కూడా కార్పొరేట్ పాఠశాలల కంటే ధీటుగా తీర్చిదిద్దాం. ఈరోజు అనేక రోడ్లని 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి ఉన్న అనేక రోడ్లకు సంబంధించిన సమస్యలు పరిష్కరించి ఈరోజు 1450 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం. 1450 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి 15,000 నుంచి 18,000 మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నాం. కరోనా లాంటి కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, ప్రజల ఆందోళన ఉన్నప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు వైద్య శాఖ వారితో, హెల్త్ డిపార్ట్మెంట్ వారితో సమన్వయం చేసుకుని, అధికారులతో అనధికారులతో కూడా సమన్వయం చేసుకుని ప్రజలకు ఒక భరోసానిచ్చి ప్రజలకు ఆ రోజు అందుబాటులో ఉండి అన్ని రకాలుగా కూడా ప్రజలకు సహాయపడ్డాం. ఎల్జీ పాలిమర్స్ లాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు, ప్రజల ఆందోళన ఉన్నప్పుడు తెల్లవార్లు కూడా మేము కానీ మా కేడర్ కానీ వారికి అండగా ఉండి వారిలో మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఎన్నికలు ఈరోజు వచ్చినాయి. 2020లో ఎన్నికలు లేవు కదా. మొదటి లాక్డౌన్ వచ్చినప్పుడు 2020 మే 7వ తారీఖున ఎల్జీ పాలిమర్స్ లీక్ అయిన వాళ్ళు ఎన్నికలు లేవు కదా. అంటే మేము రాజకీయాల్లో ఓట్ల కోసమో సీట్ల కోసమో రాజకీయాల్లోకి రాలేదు. సేవాభావంతో నిస్వార్థంగా ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మేము రాజకీయాల్లోకి వచ్చాం. ఏ రోజు కూడా పదవి లేకపోయినా సరే మ్యాక్సిమం మాకున్న సమయాన్ని ప్రజాసేవ కోసం వెచ్చించాం. మీలాగా ఓడిపోయిన తర్వాత 4 సంవత్సరాలు 8 నెలల కాలం కలుగులో పడుకుని ఈరోజు ఎన్నికలు సమీపిస్తున్నాయనగా కలుగులోంచి బుర్ర పెట్టి దుష్ప్రచారాలు, విష ప్రచారాలతో కాటేద్దామంటే ప్రజలేమీ అమాయకులు కాదు. మీకు వయసు ఉంది, మీ వయసుకి తగినట్టు మీరు మాట్లాడండి. ఫ్లోర్ లీడర్గా చేశారు ఈ శాసనసభలో, దానికి తగిన విధంగా మాట్లాడండి. ఓటమి భయంతో ఒక పిరికి పందల వ్యక్తిగత దోషణలకి మా కార్యకర్తలపైన, మా నాయకులపైన, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతీ పైన మీరు ఇలా చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. మా సమన్వయాన్ని మీ అసమర్థత అనుకుంటే మీకంటా మూర్ఖులు ఇంకొకరు ఉండరు. మా సమన్వయాన్ని అసమర్థత అనుకుంటే మీకంటా మూర్ఖులు ఒకరుండరు. మీకు తెలుగుదేశం కార్యకర్తల్ని, జనసేన కార్యకర్తల్ని మీరు 2014 నుంచి 2019 వరకు కూడా ఎంత వివక్ష చూపించారో జనసేన కార్యకర్తలపైన, తెలుగుదేశం కార్యకర్తలపైన, ఏ విధంగా బీజేపీ కార్యకర్తల దగ్గర మీరు దాడులు చేయించారో, ఎంత చులకన చేశారో ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ మర్చిపోలేరు. వాళ్ళని మీరు ప్రసన్నం చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళని తెలుగుదేశం కార్యకర్తల్ని, జనసేన కార్యకర్తల్ని ఈరోజు అవాకులు చవాకులుగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. నా గురించి ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. ఏ రోజైనా నేను అగ్రెసివ్గా ప్రవర్తించానంటే దాని వెనక ఒక ఆవేదన. దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రాంతం వెనకబడి ఉంది. ఈ ప్రాంతానికి అన్ని రకాల వనరులు కూడా ఉన్నాయి, కానీ పాలకుల నిర్లక్ష్యం వల్ల ఉత్తరాంధ్ర ప్రాంతం వెనకబడింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి పరిపాలనా రాజధాని ప్రతిపాదించారు. కాబట్టి పరిపాలనా రాజధాని స్వాగతిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రాంతమే కాదు, విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధాని చేయటం ద్వారా విశాఖపట్నానికి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి కూడా, యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఆర్థికంగా పరిపుష్టత తీసుకొచ్చి ఆర్థికంగా బలోపేతం చేయగల శక్తి సామర్థ్యాలు విశాఖపట్నానికి నగరానికి ఉన్నాయనే ఉద్దేశంతోనే నేను చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారు మీరు మా ఉత్తరాంధ్ర అభివృద్ధి విషయంలో మీ స్టాండ్ ఏంటో చెప్పండి అని మాత్రమే డిమాండ్ చేసి ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువకులతో మాత్రమే నేను ప్రొటెస్ట్ చేశాను. పవన్ కళ్యాణ్ గారు ప్రజావాణికి వచ్చినప్పుడు, పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతం వెనకబడి ఉంది, దశాబ్దాలుగా ఈరోజు పరిపాలనా రాజధాని ప్రతిపాదించారు, మీ ప్రజావాణిలో మా విజ్ఞప్తి కూడా మేము ఇస్తాం, దాన్ని స్వీకరించని ప్రొటెస్ట్ మాత్రమే చేశాం. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతం కోసం, ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం, విశాఖపట్నం అభివృద్ధి కోసం పోరాడే వాళ్ళందరినీ కూడా మీరు రౌడీలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందాలని ఇక్కడ మీరు మైగ్రేట్ అయిన వచ్చిన వ్యక్తి, మీరు ఎక్కడో పుట్టి ఇక్కడికి మైగ్రేట్ అయిన వ్యక్తి వచ్చిన వ్యక్తి, ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి ఈ ప్రాంతంలో మూలాలున్న
అనేక బీసీ వెనకబడిన కులాలు ఉన్నాయి, బీసీ కులాలు ఉన్నాయి. బీసీ కులాలందరూ కూడా ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఉన్నారు. వారి ఆకాంక్షలను అభిలాషలను కూడా వీరు రోజు గౌరవించాల్సింది పోయి పోరాటం చేసి వాళ్ళు మీరు రౌడీలుగా చిత్రీకరిస్తారా? ఇదా మీ రాజకీయం? మీరు కావాలంటే జనసేన కార్యకర్తల్ని, తెలుగుదేశం కార్యకర్తల్ని ప్రసన్నం చేసుకోవాలి. వాళ్ళకి మీ మీద నమ్మకం లేదు అని మీకు ఆ భయం ఉంటే వాళ్ళు కాళ్ళు కడిగి నెత్తిని జల్లుకోండి, అంతే తప్ప ఉత్తరాంధ్ర కోసం పోరాడే వాళ్ళని రౌడీలుగా, గూండాలుగా చిత్రీకరిస్తే ప్రజలు నవ్విపోతూ ఉన్నారు, ప్రజలు ఆక్షేపిస్తూ ఉన్నారు. కాబట్టి నాపై పోటీ చేసే ప్రత్యర్థి మూర్ఖంగా కాకుండా విజ్ఞతతో ఆలోచించాలని నేను సూచన చేస్తూ ఉన్నాను ఈరోజు. అదేవిధంగా మీడియా మిత్రుల ద్వారా ఒకటే చెప్తా ఉన్నాం, మా నాయకుడు మాకు క్రమశిక్షణ నేర్పారు, సేవాభావం నేర్పారు. మాకున్న ప్రతి అవకాశాన్ని, ప్రతి అధికారాన్ని కూడా రేపు ఈ నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసం, ఈ నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగ యువతుల ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం, ఈ నియోజకవర్గ అభ్యున్నతి కోసం, ఈ నియోజకవర్గంలో మరిన్ని పెట్టుబడులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో పెట్టుబడులు స్వర్గధామంగా మార్చడమే మా ముందున్న కర్తవ్యం. తప్పకుండా ఒకటే మాటిస్తున్నాం, ప్రజలు ఆస్వాదించే ఒక అవకాశం కల్పిస్తే నిజాయితీగా, నిస్వార్థంగా ఈ నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తామని ఈరోజు మీడియా మిత్రుల ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఒక వార్డు కార్యాలయానికి ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా 48వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ఈరోజు ఈ వార్డు కార్యాలయాన్ని ప్రారంభించి తన ప్రెమిసెస్లో పెట్టిన బొగ్గు శ్రీని గారు కానీ, మా శంకరరావు గారు కానీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్, జై జగన్, జై జగన్.